యేసయ్యాని కృపాతిశయము ఆదరించండి శాశ్వత జీవముకై. యేసయ్యాని కృపాతిశయము ఆదరించండి శాశ్వత జీవముకై. ఆయనములను మరిపించలే కృప ఆయనములను మరిపించలే కృప మహిమలంచినప్పుడు నిరంతరం మారనే మానవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు. ఆమేన్. మహిమేశ్వర్యము చూపెనేని శాంతము నాపై. యేసయ్యాని మహిమేశ్వర్యము చూపెనేని శాంతము నాపై. ఆదుకొనే నన్నప్పుడు శాంతి సమరము చేసే కృప. ఆదుకొనే నన్నప్పుడు శాంతి సమరము చేసే కృప. మహిమోన్నతము శాంతతోనే నిరంతరం మారలే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నేడు నిరంతరం మారలే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. ఆమేన్.
యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృపనాగరే యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృపనాగరే జయ పదమున నడిపించనే కృప జయ పదమున నడిపించనే కృప నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీకు నా పక్షమై నిలచేయున్నావు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీకు నా పక్షమై నిలచేయున్నావు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీకు నా పక్షమై నిలచేయున్నావు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీకు నా పక్షమై నిలచేయున్నావు. హల్లెలూయా హల్లెలూయా. అలాగే తల వంచి కళ్ళు మూయండి. అర్పించిన కానుకల కొరకు, దైవ సందేశం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఎంతో ఎంతో ఆశతో వచ్చాను ప్రభువా. ఒట్టి చేతులతో పంపే దేవుడు కాదు, నిశ్చయముగా ఆయన వాక్కు ద్వారా బలపరిచే దేవుడు. నాతో మాట్లాడు ప్రభువా అని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. నాతో మాట్లాడేసయ్యా, నన్ను బలపరచు ప్రభు. ఎంతో ఆశతో వచ్చాను తండ్రి. చూస్తున్న దేవుడు, హృదయ అంతరంగాలు పరీక్షించు దేవుడు. నాతో మాట్లాడవా ప్రభు. అందరూ ప్రార్థన చేసుకున్న ఎవరికి వా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, స్తుతి చెల్లిస్తున్నాం స్వామి. వేణిలతో కొనియేడిన మా ఆశలు తీరవు నాయన. ఏమిచ్చినా మీరు మేము తీర్చలేము తండ్రి. వాతావరణం అనుకూలపరిచి నీ దక్షిణస్థాన్ని చాపి ప్రార్థన ఆలకించి ఈ సభల ద్వారా నీకు మహిమ కలుగునట్లు, యేసయ్యా ఈ ప్రాంత ప్రజలకు దీవెన కలుగునట్లు, సంఘానికి ఆశీర్వాదం కలుగునట్లు, యేసయ్యా ఈ 2 రాత్రి సభలను నీకే మహిమ కలుగునట్లు జరిపిస్తున్నందుకు స్తుతి చెల్లిస్తున్నాము స్వామి. నీ దాసులను దేవా, జాన్ విషిలి పాస్టర్ గారిని సకాలానికి మీరు క్షేమంగా నడిపించారు దేవా. ఆశతో ఆసక్తితో నీ మాటలు వినాలని, నీ ద్వారా మరింతగా ఉన్నతమైన దీవెన పొందాలని ఆశ కలిగి సహనముతో నీ పాద చెంత శిరస్సు వంచి నీ కృప కొరకు సహనముతో కనిపెట్టుకున్న ఈ నీ ప్రజల జీవితాలలో మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదములు ఇచ్చింది యేసయ్యా. నీ దాసుల నోట నీ మాట ఉంచి యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, మాతో మీరు మాట్లాడి ఉన్నతమైన కార్యాలు మీరు చేయమని, సర్వ ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రెండవ రాత్రి ఆఖరి సభకి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హోసన్నా మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అక్కర్లేదు, చాలా సంతోషం. ప్రస్తుతం కోస్తా తీరమంతా భయంకరమైన పెనుగాలులు, విషపు గాలులు, ఓ ప్రక్కన చంద్రబందరగా తయారైంది కోస్తా ప్రాంతం అంతా. కానీ ఈ నాగరాజ్ కాలనీ, ఈ ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలు బాగా పట్టుదలగా ప్రార్థన చేసినట్టున్నారు. ఆకాశం వైపు దేవుడు ఆశ్చర్యకరమైన హస్తాన్ని చాపారు. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమాలన్నీ దేవుని సెలవు చేత జరుగుతూ ఉన్నాయని ప్రజలు గుర్తెరిగేటట్లుగా ప్రభు బాహువుని చాపారు. గడిచిన సంవత్సరం ఇదే రోజుల్లో నేను మందిరం ఎదురుగా ప్రార్థన కూడికి ఏర్పాటు చేసినప్పుడు వచ్చాను. క్రిస్మస్ సందేశాన్ని అందించాను. నా పరిచర్యలో నేను పెట్టుకున్న ఓ పథకం ఏంటంటే, డిసెంబర్ 1వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ప్రతిరోజు క్రిస్మస్ ప్రసంగమే చెప్పాలి. చెప్పింది చెప్పకుండా రోజుకొక్క ప్రసంగం. అలాగున్నే 1వ తారీఖు మొదలుకొని ఈరోజు వరకు అలాగే క్రిస్మస్ ప్రసంగాలు చెప్తున్నాను. నిన్న రాత్రి తాడేపల్లిగూడెంలో ఉన్నాను, మొన్న రాత్రి మైలవరంలో ఉన్నాను, శనివారం అత్తిలిలో ఉన్నాను, శుక్రవారం విశాఖలో ఉన్నాను, లక్షవారం కాకినాడలో ఉన్నాను. ప్రతిరోజు క్రిస్మస్, యేసుక్రీస్తు పుట్టిన ఎగ్జాక్ట్ నిక్కచ్చిగా డిసెంబర్ 25 అని కాదు, కానీ మొత్తం మీద మంచు కురిసే వేళల్లో యేసుక్రీస్తు పుట్టారు. ఇది ఎవరు కాదనలేని నగ్న సత్యం. గడిచిన సంవత్సరం నేను నవంబర్లో ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు నవంబర్ 20వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు వరకు క్రిస్మస్ సంబరాలు జరుగుతూనే ఉంటాయట. ఎందుకు అంటే కరెక్ట్గా యేసు ప్రభు ఎప్పుడు పుట్టారో తెలియదు కనుక ఒక డేట్ 25 అని పెట్టారు. గనుక సంబరాలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం క్రైస్తవ లోకమంతా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. గ్రాండ్ క్రిస్మస్, మెగా క్రిస్మస్, యూత్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, ముసలోళ్ళ క్రిస్మస్, ఇలా టైటిల్స్ వేరువేరుగా పెడుతున్నారు. కానీ మొత్తం మీద సబ్జెక్ట్ మాత్రం ఒక్కటే, మంచిది. క్రిస్మస్ అంటేనే ప్రచార పండుగ. గొర్రెల కాపరులు తాము విన్న వాటిని బట్టి, కండ్లారా చూసిన దానిని ప్రచురం చేశారట. క్రిస్మస్ అంటే
పరివర్తన పండుగ. తూర్పు దేశపు జ్ఞానులు ఒక మార్గము గుండా వచ్చి తిరిగి అదే రూట్లో వెళ్లకుండా దేవుని చేత హెచ్చరించబడి మరొక్క మార్గములో వెళ్ళారు. సో పరివర్తన పండుగ. క్రిస్మస్ కానుకలు అర్పించే పండుగ. తూర్పు దేశపు జ్ఞానులు బంగారు, బోళము, సామ్రాణి ప్రభువుకి ఇచ్చారు. క్రిస్మస్ అలంకరణ పండుగ. క్రిస్మస్ త్యాగపూరితమైన పండుగ. క్రిస్మస్ విధేయతని నేర్చుకునే పండుగ. ఇలా బోళ్ళన్ని అనుభవాల సమ్మేళనమే క్రిస్మస్. విష్ యు ఏ హ్యాపీ క్రిస్మస్. మీ నోట్లో పంచదార పాకం కొట్ట చెప్పరా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఓ పంచదార పాకం పోస్తే కానీ చెప్పరు. మీరు పానకాల స్వామి మనవాళ్ళు ఉన్నట్టున్నారు. ఓ సేవకునిగా 25 క్రిస్మస్ ప్రసంగాలు చెప్తా ఉంటాను నేను క్రిస్మస్ టైంలో. ఆ నేపథ్యాలన్నింటినీ తీసుకొని ప్రసంగాలు చేస్తూ ఉంటాను. మచ్చుకి కొన్ని మాటలు మీతో చెప్తాను. ఈ రాత్రి ఎప్పుడు ముగిస్తానో నాకే తెలియదు. మొత్తం మీద ఈరోజు తారీఖు ఎంత? 13వ తారీఖే మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను. 14లోకి అడుగు పెట్టనివ్వను. అలాగని రాత్రంతా చెప్తాడేమో మహానుభావుడు అనుకున్నారు. నేను వెంటనే బయలుదేరాలి హైదరాబాద్కి. ఉదయాన్నే బయలుదేరి దుబాయ్ వెళ్తున్నాను. దుబాయ్లో రేపు ఎల్లుండి క్రిస్మస్ మీటింగ్స్ ఉన్నాయి. మచ్చుకి కొన్ని మాటలు చెప్తాను. ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఎవరా శిశువు? 1 పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు, 2 సున్నతి చేయబడిన వాడు, 3 పరిశుద్ధుడైన శిశువు. ఇలాగా ఓ ప్రసంగం ఉంది. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కుమారుడు సంస్కృతంలో కుమారుడు అంటే కామ క్రోధ మద మత్సర్యాలు లేనివాడు అని అర్థం. అదో ప్రసంగం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు స్వతంత్రులై ఉంటారు. కుమారుణ్ణి సమీపించండి, ఎత్తుకోండి, ముద్దు పెట్టుకోండి. అదో ప్రసంగం. ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఇన్ ఇంగ్లీష్ గవర్నర్. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గవర్నర్లు ఎలా ఉన్నారు? ప్రస్తుతం మన రాష్ట్రాలని శాసిస్తూ ఉన్న గవర్నర్లు ఎలా ఉన్నారు? మన ప్రభు ఎలా ఉంటారు? ఇక మనందరికీ తెలిసిన మాట, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన. ఎన్ని చెప్పాను ఇప్పుడు? ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన. ఇవి యేసు ప్రభువులో ఉన్న తత్వాలు లేక మనస్తత్వాలు లేక సుగుణాలు. ఈ 5 తత్వాలకు తగ్గట్లుగా మత్తయి సువార్త 1-2 అధ్యాయాల్లో 5 స్వప్నాలు ఉంటాయి. అదొక వర్తమానం. ఇంకో వర్తమానం లూకాసు సువార్త 2వ అధ్యాయంలో ప్రతి పారాగ్రాఫ్ ఎలా ప్రారంభించబడుతుందంటే, ఆ దినములలో ఆ దేవదూతలు, ఆ గొర్రెల కాపరులు, ఆ శిశువు, ఆ అని
ప్రతి పారాగ్రాఫ్ ఆ దినములలో ఆ దేవదూతలు ఆ పట్టణమందు ఆ జ్ఞానులు ఆ శిశువు ఆ అంటది. మొత్తం మీద నేను మీకు చెప్పొచ్చేది ఏమిటంటే, ఓ సేవకునిగా అక్కడున్న నేపథ్యాన్ని తీసుకొని బోల్డని వర్తమానాలు చెప్తా ఉంటాం. ఏంట్రా ఇది వణుకుడు జబ్బు ఉంది, దీనికి ఏదో ఆత్మ వణుకుతా ఉంది ఇక్కడ. వేరే స్టాండ్ లేదా? లేకపోతే 1 మినిట్. జబ్బు తగ్గింది. అక్కడున్న నేపథ్యాలన్నింటిని తీసుకొని వర్తమానం చెప్పడం సేవకులుగా అందరికీ అలవాటే. అలా కాకుండా సాక్షాత్తు యేసు ప్రభువే ఇందుకోసం నేను పుట్టాను అని చెప్తే ఇంకెంత బాగుంటుంది. క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి పండుగ? పరిశుద్ధుడైన పౌలు అదే అంటారు, రండి పండుగను ఆచరిద్దాం, రండి నిష్కాపట్యము సత్యమును పులియని రొట్టెలతో పండుగని ఆచరిద్దాం. ప్రస్తుత క్రైస్తవ సమాజాలు పొల్యూట్ అయిపోయాయి. ప్రారంభంలో ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం అని ఓ పాట పెట్టేస్తారు. రెండో పాటగా ఎంత దీనాతి దీనమో అని పెట్టేస్తారు. ఇక మూడో పాట దగ్గర నుంచి సినిమా పాటలు పెడతారు. ఒరే ఏం చేస్తున్నారు మీరు? క్రిస్మస్కి సినిమా పాటలకి సంబంధం ఏమిందిరా? పండగ ఆచరిస్తున్నారు కానీ భయంకరంగా ఉంటుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారో వాస్తవాన్ని సంగ్రహించి ఆ అనుభవాలతో క్రిస్మస్ చేసుకుంటే మహదానందంగా ఉంటుంది. ఆ రోజున దేవదూతలు అదే చెప్పారు, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారందరికీ సమాధానం. ఇదిగో మహా సంతోషకరమైన శుభవర్తమానం, నేడు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన నాట్ యేసు, ఈయనే ప్రభువైన, అబ్బోద పెద్ద సబ్జెక్టు. క్రీస్తు అని ఎందుకు వక్కానించి చెప్పారు దేవదూతలు? ఈయనే ప్రభువైన క్రీస్తు, ఈయనే. మీరు ఇంకొకళ్ళు ఎవరో వస్తారు అనుకుంటున్నారు. నో, ఈయనే క్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. క్లుప్తంగా కాదు కానీ బోల్డ్ అనే విషయాలు చెప్తాను. సాక్షాత్తు యేసు ప్రభువే ఇందుకోసం నేను వచ్చాను ఈ లోకానికి, అది గ్రహించాలి. ఇది ప్రచార పండుగ. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, క్రైస్తవులకు మాత్రమే కాదు. ఇది యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలియాలి. అది తెలియక క్రైస్తవ్యం ఒక మతమని, లేకపోతే క్రైస్తవులు ఇలాంటి ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేస్తే బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అని ఓ పెద్ద అపవాదు క్రైస్తవుల మీద ఉంది. బలవంతంగా ఎవళ్ళు మతాన్ని మార్చరు.
మీ కన్న బిడ్డని, మీ రక్త మాంసాలు పంచిచ్చిన కన్న బిడ్డకి ఒక్క ముద్ద బలవంతంగా అన్నం తినిపించండి చూద్దాం. మీరు బలవంతంగా నోట్లో కుక్కినా ఊసేస్తాడు. మీ బిడ్డే బలవంతంగా ఒక ముద్ద పెడితేనే తినకపోతే మతం ఎట్లా మారుస్తామండి? మినిమం సెన్స్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు. లెవిట్ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఇవి బాగా షార్ప్ వస్తున్నాయి. హాఫ్ పాయింట్ మిడ్ తగ్గిస్తే పర్వాలేదు అనుకుంటాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యం. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఎందుకు వచ్చారట ఆయన? ఎందుకు వచ్చారట? మీరు చిత్తమని చెప్తారని మిమ్మల్ని అడిగింది. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకములోకి ఎలా వచ్చారు? ఏ అవతారంలో వచ్చారు ఆయన? యేసు ప్రభు అవతార పురుషుడు కాదు సుమా, శక పురుషుడు. నూతన శకానికి నాంది పలికినవాడు. ఆయన పేరు నజరేయుడైన, కాస్త గట్టిగా, కొంచెం గట్టిగా, ఇంకో పాయింట్ పెంచండి. ఉన్న కాడికి పెంచలేరు. అది గ్రంథపు చుట్టలో, పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఏ అవతారంలో వచ్చారు ఆయన? అందుకే ధైర్యంగా చెప్తున్నాను, యేసు ప్రభు అవతార పురుషుడు కాదు, శక పురుషుడు. 5వ వాక్యం చివరి వరుస. నాకొక శరీరాన్ని అమర్చావు. తలలు పైకెత్తి. నీవు నాకొక శరీరాన్ని అమర్చావు. ఆత్మలాగానో, లేకపోతే కుక్కలాగానో, నక్కగానో, లేకపోతే దునపోతులాగానో, లేకపోతే రాబందులాగానో ఇలా రాలేదు ఆయన. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. పరలోకము, సింహాసనము విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోకుండా ఎలా పుట్టారు? మనుష్యుని పోలికగా దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకంలో పుట్టారు. అందుకే ఉద్ఘాటించి మరీ చెప్తున్నాను, అవతార పురుషుడు కాదు ప్రభు, శక పురుషుడు. ఏదో తటస్థంగా ఆ యుగానికి ఎవళ్ళు లేకపోతే గబుక్కని పుట్టలేదు యేసు ప్రభు. గలతీ పత్రికలో పౌలు అంటారు, దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు అద్వితీయ కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపెను. కొట్టుకొచ్చి గట్టి కొట్టు. ఎందుకు? అది కొడితే 10 పురుగులైనా చచ్చిపోతాయని. కాలము సంపూర్ణమైనప్పుడు. ఏ కాలం? ప్రతిసారి యేసు ప్రభు అన్నమాట ఏమిటంటే, నా సమయం ఇంకా రాలేదు. ప్రతి సందర్భంలో ప్రభు చెప్పింది ఏమిటంటే, నా సమయం ఇంకా రాలేదు. ఆయన సమయం ఇంకా రాలేదట. బట్ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు అద్వితీయ కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించారు. పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఏం వ్రాయబడి ఉంది? నన్నే చూడాలి అందరూ. మీకా గ్రంథంలో ఏమని ఉందంటే, నేను చెప్పానుగా, నేను మొదటే చెప్పానుగా, నన్నే చూడాలని.
మీకా గ్రంథంలో ఏమనుందంటే, ఎఫ్రాతా, బెత్లహేమా, యూదా జిల్లాలో నీవు స్వల్పమైన దానివైన ఇశ్రాయేలుని